హే గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా. సో మనకి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఈ విధంగా అప్డేట్ వస్తుందని. కానీ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకి ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో రానుంది. అయితే అందులో ఎన్ని పోస్టులు, సిలబస్ ఏంటి, పూర్తి వివరాలు మనకి ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. సో మనకి ప్రతి ఏటా కూడా డిఎస్సిని వేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే మనకు తెలియజేశారు. అదే మాదిరిగా ఈ యొక్క ఏడాది 2026కి సంబంధించి ఉగాదిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. అదేవిధంగా ఏదైతే ఖాళీల వివరాలు సేకరిస్తున్నామన్నారో ఆ యొక్క ఖాళీల సేకరణలు కూడా మనకి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత 2 రోజుల క్రితం కడప జిల్లాలకు సంబంధించి ఒక వేకెన్సీస్ లిస్ట్ అయితే రావడం జరిగింది. అందులో మీరు అందరూ చూస్తారు, సోషల్ మీడియా సర్క్యులేట్ అయింది. దాదాపుగా 1000 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. ఏవి ప్రస్తుతం ఏర్పాటు చేసే విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో ట్విస్ట్ ఏంటంటే కనుక కేవలం 3600 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఈరోజు వార్తాపత్రికలో సమాచారం అయితే వచ్చింది. అయితే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లో 3600 పోస్టులు ఏ విధంగా భర్తీ చేయనున్నారంటే మనకి ఏదైతే గత ఏడాది సిలబస్ ఉందో ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో ఏపీ డిఎస్సి 2025 భర్తీ చేసేటప్పుడు ఏవైతే రూల్స్ పాటించారో నిబంధనలు, సేమ్ రూల్స్ సేమ్ సిలబస్తో మనకి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. అంటే మనకి ఇక్కడ ఈ యొక్క 3600 పోస్టులు ఎలా అంటే కనుక అందులో ఏదైతే ఏపీ రెసిడెన్షియల్, అదేవిధంగా ఆదర్శ పాఠశాలలు, ఇన్స్టిట్యూషన్స్లో సంక్షేమ శాఖలో కలిపి మనకి వివరాలు అయితే సేకరించారు. అందులో దాదాపుగా 1200 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, ఆ యొక్క కేటగిరీస్లో. అదేవిధంగా మనకి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా ఈ యొక్క కేటగిరీల్లో 1700 పోస్టుల వరకు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని వీటితో పాటు ఏదైతే స్పెషల్ డిఎస్సి ప్రత్యేక విద్యకు సంబంధించి మనకి 700 పోస్టుల వరకు ఉన్నాయి. సో టోటల్గా ఇవన్నీ కలుపుకొని 3600 పోస్టులు. అదేవిధంగా మనకి ఏదైతే గత డిఎస్సిలో 16,347 పోస్టులకు గాను 15,947 పోస్టులు అయితే భర్తీ అయ్యాయి. అందులో కూడా మనకి కొన్ని రిజర్వేషన్ల వల్ల అమలు కానివి ఏదైతే భర్తీ అవ్వలేనివి మిగిలినవి ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకుని సుమారుగా 3600 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ఖాళీల సేకరణ పూర్తి చేసినట్లు ఈరోజు సమాచారం పూర్తి అయినట్లు ఈ విధంగా మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో ఎవరైతే డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరందరూ కూడా పోస్టుల వేకెన్సీస్కి సంబంధించి ఆలోచించకుండా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్లో మనకి సుమారుగా కేవలం 5 వరకు పోస్టులు ఉంటే 5000 వరకు ఉంటే బాగుంటుంది. కానీ 3600 అంటున్నారు. సో మరి చూద్దాం ప్రభుత్వం నుంచి ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చే ముందు మనకి ఏ విధంగా వస్తుందో. కానీ ఉగాదికి అయితే నోటిఫికేషన్ వస్తుందన్న విషయం అయితే చాలా క్లారిటీగా అయితే ఈరోజు రావడం జరిగింది. సో సిలబస్ కూడా పాత సిలబసే కాబట్టి మీరు రివిజన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో డిఎస్సి సిలబస్ అనేది మీకు మన వెబ్సైట్లో ఉంచాము. సో అదేవిధంగా స్పెషల్ డిఎస్సి సిలబస్ కూడా మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఇలాంటి డిఎస్సి అప్డేట్స్ కావాలనుకుంటే మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యాప్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఏదైతే గత డిఎస్సి 2025లో జరిగిన ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మీకు కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మీకు పీడిఎఫ్లు అనేవి ఆ కోర్సులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు నేను ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన పేజ్ని ఫాలో చేయండి. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.